బిజినెసెస్ అనేవి డిజిటల్ మార్కెటింగ్ ద్వారా వాళ్ళ బిజినెస్ని ప్రమోట్ చేసుకుందాం అనుకున్నప్పుడు, లేదంటే వాళ్ళ ప్రోడక్ట్స్ని ప్రమోట్ చేసుకుందాం అనుకున్నప్పుడు, వాళ్ళు గూగుల్ యాడ్స్కి వెళ్తే బెటరా, లేకపోతే ఫేస్బుక్ యాడ్స్కి వెళ్తే బెటరా? ఇది చాలామందికి ఉండే బిగ్గెస్ట్ డౌట్. సో ఈ వీడియోలో ఆ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. హాయ్, నా పేరు అవినాష్ కట్ట. డిజిటల్ బ్రాలీలో నేను ఒక డిజిటల్ మార్కెటింగ్ ట్రైనర్ని. సో మనం ఒక బిజినెస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు, ఆ బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ చేద్దాం అనుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ మనం ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, మనం ప్రొవైడ్ చేసేది ఒక సర్వీసా, లేకపోతే మనం ప్రొవైడ్ చేసేది ఒక ప్రోడక్టా? ఒకవేళ మనం ప్రోడక్ట్ సేల్ చేసే పరమైతే మనం డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ మనం ఆఫర్ చేసేది సర్వీస్ అయితే కనుక డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటే, గూగుల్ వచ్చేపాటికి, అంటే మనం గూగుల్ యాడ్స్ చేద్దాం అనుకున్నప్పుడు గూగుల్ ఈజ్ ఏ ఇంటెంట్ బేస్డ్ ప్లాట్ఫామ్ అంటారు. అంటే ఎవరికైతే ఒక ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ తీసుకుందాం అన్న ఇంటెన్షన్ ఉంటుందో, ఆ ఇంటెన్షన్ ఉన్న టైంలో వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తారు. సో దట్ ఈస్ వై గూగుల్ ఈజ్ కాల్డ్ యాజ్ అన్ ఇంటెంట్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, ట్విట్టర్ కానీ, ఆల్ దీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్, ఆల్ దీస్ ఆర్ ఇంపల్సివ్ బేస్డ్ పర్చేసెస్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్, మీరు నార్మల్గా మీ ఫేస్బుక్లోనో ఇన్స్టాగ్రామ్లోనో ఫీడ్లో స్క్రాల్ చేస్తున్నప్పుడు మీకు ఒక షూ కానీ, లేదంటే ఒక మొబైల్ ఫోన్ కానీ, ఏదైనా ఒక ప్రోడక్ట్ మీ ఫీడ్లో వచ్చి అది మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఆ ప్రోడక్ట్ ఏంటి అనేది వెళ్ళి చూస్తారు మీరు. సో ఆల్ దీస్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ ఇంట్రెస్ట్ బేస్డ్ ప్లాట్ఫామ్స్. సో ఫస్ట్ థింగ్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది ఏంటంటే, మీ ఆడియన్స్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఆడియన్సా, లేకపోతే ఇంటెంట్ బేస్డ్ ఆడియన్సా? మీ ప్రోడక్ట్ కోసం కానీ, సర్వీస్ కోసం కానీ వాళ్ళు గూగుల్లోకి వెళ్ళి వెతుకుతున్నారా, లేదంటే వెతకట్లేదా? సో నౌ ఒకవేళ మీ ఆడియన్స్ కనుక గూగుల్లోకి వెళ్ళి మీ సర్వీస్ కోసం వెతుకుతున్నారు, ఎగ్జాంపుల్ ప్యాకర్స్ ఇన్ మోర్స్ ఇన్ హైదరాబాద్ అని ఎవరైనా గూగుల్లోకి వెళ్ళి వెతుకుతున్నారు అనుకుందాం. సో దానికంటూ ఒక సెర్చ్ వాల్యూమ్ ఉంటుంది. అంటే ప్రతి నెల ఒక 1000 మంది ప్యాకర్స్ అండ్ మోర్స్ కోసం వెతుకుతున్నారు అని ఒక సెర్చ్ వాల్యూమ్ ఉంటుంది. సో ఎప్పుడైతే మనకి సెర్చ్ వాల్యూమ్ ఉంటుందో, పీపుల్ ఇంటెంట్ చూపిస్తున్నారో, గూగుల్లో వెతుకుతున్నారో, అప్పుడు మీ బిజినెస్కి గూగుల్ ఈజ్ ది రైట్ ప్లాట్ఫామ్. అంటే గూగుల్ యాడ్స్కి వెళ్తే దట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. లేదు, పీపుల్ ఆర్ నాట్ సర్చింగ్, గూగుల్లో ఎవరు వెతకట్లేదు, మన దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి కదా, డిజిటల్ మార్కెటింగ్కి సంబంధించి కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఉంటాయి. సో మన ప్రోడక్ట్ గురించి కానీ, లేకపోతే మన సర్వీస్ గురించి కానీ ఎవరు కూడా గూగుల్లో వెతకట్లేదు అని మనకు ఆ టూల్స్ ద్వారా తెలిసినప్పుడు, సో దెన్ వాట్ వీ డూ ఇస్ వీ గో విత్ ఇంట్రెస్ట్ బేస్డ్ మార్కెటింగ్. అంటే ఫేస్బుక్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ, ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో మన ప్రోడక్ట్ ఆర్ సర్వీస్ని ప్రమోట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఫస్ట్ థింగ్. సో డిపెండింగ్ ఆన్ యువర్ ఆడియన్స్, వాళ్ళు ఫేస్బుక్లో ఉంటున్నారా, లేకపోతే గూగుల్లో వెతుకుతున్నారా అన్న దాన్ని బట్టి యూ హ్యావ్ టు మేక్ ఎ డెసిషన్. సో దిస్ ఈస్ ది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేపాటికి, జనరల్గా నేచర్ ఆఫ్ బిజినెస్, ప్రోడక్టా సర్వీసా? ప్రోడక్ట్ అయితే కనుక ఎక్కువ శాతం యూ విల్ బీ ఆన్ ఏ ప్రాఫిటబుల్ సైడ్ వెన్ యూ గో విత్ ఫేస్బుక్ యాడ్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ యాడ్స్. లేదు, యూఆర్ ఆఫరింగ్ ఏ సర్వీస్, అంటే లెట్ అస్ సే యూఆర్ ఏ డాక్టర్, మీరు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తున్నారు, యూఆర్ ఏ డెంటిస్ట్ అండ్ గివింగ్ ఏ రూట్ కెనాల్ ట్రీట్మెంట్. సో ఇలా సర్వీస్ బేస్డ్ బిజినెసెస్ ఏవైతే ఉంటాయో వాటికి గూగుల్ యాడ్స్ బాగా వర్క్ అవుతాయి అనమాట. అలానే సర్వీస్ బేస్డ్ బిజినెసెస్కి ఫేస్బుక్ యాడ్స్ చేయకూడదని కాదు, బట్ జనరల్గా సర్వీస్ బేస్డ్ బిజినెస్కి గూగుల్ యాడ్స్, ప్రోడక్ట్ బేస్డ్ బిజినెసెస్కి సోషల్ మీడియా యాడ్స్ అనేవి బాగా వర్కౌట్ అవుతాయి. సో ఈ రెండు కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. థర్డ్ థింగ్ వచ్చేపాటికి, ప్రైస్ ఆఫ్ ద ప్రోడక్ట్. సో సోషల్ మీడియాలో మనం ప్రమోట్ చేస్తున్నప్పుడు ఇంపల్సివ్ పర్చేసెస్ అనేవి, నేను ఇండియన్ ఆడియన్స్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను, ఇంపల్సివ్ పర్చేసెస్ అనేవి ఒక 2000, 3000, 4000 వరకు కూడా జనాలు షాప్ చేస్తారు. అంటే వెంటనే నచ్చగానే ఓకే, వాళ్ళ కెపాసిటీ ఉంటుంది అన్నమాట, బయింగ్ కెపాసిటీ. సో ఇంపల్సివ్ బేస్డ్ ప్రోడక్ట్స్ పర్చేస్ చేసేటప్పుడు 2,000-3,000 రేంజ్లో మీ ప్రోడక్ట్స్ ఉంటే కనుక యూ కెన్ గో విత్ సోషల్ మీడియా. లేదు, యువర్ ప్రోడక్ట్ ఈజ్ ఆన్ హయ్యర్ ఎండ్, కొంచెం ఒక 10,000 నుంచి ఒక 1 lakh రేంజెస్లో ఇట్ ఈస్ రేంజింగ్ సమ్వేర్ అరౌండ్. సో దెన్ యూ హ్యావ్ టు డూ బోత్. ఎందుకంటే వెన్ యూఆర్ గోయింగ్ విత్ ఏ హయ్యర్ రేంజ్ ప్రోడక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఫర్నిచర్ కొందాం అనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ అస్ సే ఐమ్ థింకింగ్ ఆఫ్ బయింగ్ దిస్ చైర్, ఒక ఆఫీస్ చైర్ పర్చేస్ చేద్దాం అనుకున్నప్పుడు ఇఫ్ ఇట్ ఈస్ కాస్టింగ్ సమ్వేర్ అరౌండ్ ఒక 15,000 అనుకుందాం. సో ఒక 15,000కి నేను డెసిషన్ తీసుకుందాం అనుకున్నప్పుడు, యాజ్ ఎ యూజర్గా సోషల్ మీడియాలో నేను ఆ చైర్ చూసినప్పుడు నాకు నచ్చి ఇంట్రెస్ట్ కలగొచ్చు, అది కొనాలా వద్దా అనే డెసిషన్ తీసుకోవడానికి బెస్ట్ ఆఫీస్ చైర్స్ అని నేను గూగుల్లోకి వెళ్ళి వెతకొచ్చు. సో ఇలా ఇంట్రెస్ట్ కలిగించడానికి సోషల్ మీడియా వాడుకోవాలి, సేల్స్ చేసుకోవడానికి గూగుల్ యాడ్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సో మీ ప్రోడక్ట్ ప్రైస్ కనుక ఎక్కువ ఉంటే కనుక, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అది సర్వీస్ బేస్డా లేకపోతే ఇండివిజువల్ ప్రోడక్ట్ అనేది పక్కన పెట్టేస్తే, ప్రైస్ రేంజ్ ఎప్పుడు ఎక్కువ ఉన్నప్పుడు యూ హ్యావ్ టు గో విత్ బోత్ ద ప్లాట్ఫామ్స్. అటు సోషల్ మీడియా చేయాలి, ఇటు గూగుల్ యాడ్స్ కూడా చేయాలి. అండ్ దేర్ ఈజ్ వన్ మోర్ కాన్సెప్ట్ విచ్ ఇస్ రీటార్గెటింగ్. సో ఆల్రెడీ మన వెబ్సైట్కి ఎవరైతే వచ్చారో, అంటే ఆ చైర్ లింక్ మీద క్లిక్ చేసి వచ్చి ఓకే ఈ చైర్ కాస్ట్ ఎంత, ఈ చైర్ స్పెసిఫికేషన్స్ ఏంటి అని ఎవరైతే చూసారో వాళ్ళు ఆల్రెడీ వచ్చి ఇంట్రెస్ట్ చూపించారు కాబట్టి వాళ్ళకి మన యాడ్ మళ్ళీ చూపించాలి. దాన్నే రీటార్గెటింగ్ అంటాం.
అండ్ దిస్ షుడ్ బి డన్ ఆన్ బోత్ ద ప్లాట్ఫామ్స్, గూగుల్ యాడ్స్లోను, ఫేస్బుక్ యాడ్స్లోను. సో ఇలా డిఫరెంట్ క్రైటీరియాస్ బేస్ చేసుకొని మన ఆడియన్స్ ఇంట్రెస్ట్ బేస్డ్ ఆడియన్సా, ఇంటెంట్ బేస్డ్ ఆడియన్సా, లేకపోతే మనం ఇచ్చేది ప్రోడక్టా, లేకపోతే మనం ఇచ్చేది సర్వీసా, ఆర్ మనం ఇచ్చే ప్రోడక్ట్ ప్రైస్ 2,000-3,000 రేంజ్లో ఉందా, లేకపోతే 15,000-20,000 ఆర్ 1,00,000 వరకు రేంజెస్లో ఉన్నాయా. సో ఇలా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ అనేవి కన్సిడర్ చేసుకొని మనం ఏ ప్లాట్ఫామ్తో వెళ్తాం అనేది డిసైడ్ అవ్వాలన్నమాట. అండ్ ఈ డెసిషన్ తీసుకోవడానికి మనకి డిజిటల్ మార్కెటింగ్లో కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ అవి ఏవైతే ఉంటాయో ఈ టూల్స్ అన్నీ కూడా మనకి చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో ఒకవేళ మీరు పూర్తి స్థాయిలో డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకొని మీ బిజినెస్ని గ్రో చేయాలి, లేదంటే మీ ప్రోడక్ట్స్ బాగా సేల్స్ చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా డిజిటల్ బ్రాలీలో జాయిన్ అవ్వండి. ఎందుకంటే డిజిటల్ మార్కెటింగ్ అంటే డిజిటల్ బ్రాలీ.